10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎకరా భూమి చూపించడం కానీ ఇలాంటి అవకాశాలు చాలా వరకు జరగడం వల్ల ఎవరికైతే సంక్షేమ పథకాలు రావాల్సిందో వాళ్ళకి కూడా రాని పరిస్థితులు మనం చూసాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనము మన భూమి మన హక్కు అని కార్యక్రమాల్లో కూడా మనం అర్జీలు తీసుకొని ఎవరికైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు క్లియర్ చేశాం. ఇంకా కూడా ల్యాండ్ ఇష్యూస్ ప్రతి మండలంలో ఇంకా కూడా జరుగుతున్నాయి. అవి కూడా వీలైనంత వరకు ఎంఆర్ఓ గారికి ఎండార్స్ చేసి అవి కూడా క్లియర్ చేస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి అర్హులకి ఈ రోజు నేను చూస్తే పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది హ్యాండిక్యాప్డ్, అలాగే ముసలి వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా చాలా మందికి తెలుగుదేశం ప్రభుత్వం అని లేకపోతే తెలుగుదేశం నాయకులని చాలా మంది వరకు పెన్షన్లు తీసేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు చాలా మంది పెన్షన్లకు అప్లై చేయడం జరిగింది. అర్హులైన వాళ్ళకి తీసేసి అనర్హులకి చాలా మంది వరకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు మనం ఒక్క పెన్షన్ కూడా తీయకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైనంత వరకు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం. వాళ్ళకి పెన్షన్లు వచ్చే విధంగా త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కొత్త జీవో వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేకపోతే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం పెన్షన్లు పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే ఇక్కడ వాటంబేడికి బస్సు రావట్లేదని కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 లో భాగంగా మనం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పుడు అందరూ కూడా బస్సు ఎక్కడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మనము ప్రతి మండలంలో ఒక్కొక్క శుక్రవారం మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేసినప్పుడు బస్సులు అడిగిన చోటంతా కూడా మనము బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఓజిల్ మండలం కావచ్చు, నాయుడుపేట రూరల్ కావచ్చు, ఎక్కడికైతే పల్లెలకి అలాగే స్కూల్ పిల్లలు చదువుకునే దగ్గర స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బస్సులు అవసరమైన చోట మనం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మహిళలు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి బస్సు ఏర్పాటు కూడా తప్పకుండా చూస్తాం. అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన అర్జీలన్నీ కూడా డిజిటలైజ్ చేసి సంబంధిత అధికారులకు పంపించి తర్వాత మనం వీలైనంత వరకు తొందరగా అంటే ల్యాండ్ ఇష్యూస్ కొంత ఆలస్యం కావచ్చు, వీలైనంత వరకు మనం సాల్వ్ చేసే విధంగా మనము ఈ అర్జీలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు అందరికీ కూడా ఒకటే ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు గత 5 సంవత్సరాలు సమస్యలతో చాలా అవస్థలు పడ్డారు కాబట్టి ఈసారి ఆ సమస్యల నుంచి దూరం చేసేలాగా ఈ అర్జీలన్నీ తీసుకొని సమస్యలు పరిష్కరించే మార్గంగానే శాసనసభ్యులు అలాగే నాయకులు కూడా పనిచేయాలని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మేము అటు రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, నీటి సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే మనం అర్జీ రూపంలో తీసుకొని దాన్ని సంబంధిత అధికారులకు పంపించి మనం సాల్వ్ చేస్తున్నాం. అలాగే లా అండ్ ఆర్డర్ కూడా ఒక నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా కరెక్ట్ గా వచ్చింది. గతంలో మనం చూస్తే ఈ గాంజా తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఉండి యువతను చాలా చెడగొట్టే విధంగా అది పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన నియోజకవర్గంలో కూడా గాంజా లేకుండా ఉండడానికి వాళ్ళకి టెస్టులు కూడా చేస్తున్నారు. అంటే ఎక్కడైతే అనుమానం వచ్చిందో వాళ్ళందరినీ కూడా టెస్టులు చేసి ఒకవేళ పాజిటివ్ వచ్చినా సరే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించే విధంగా ఎస్ఐలు కానీ అలాగే మన సిఐ గారు మురళీకృష్ణ గారు కూడా ప్రత్యేక డ్రైవ్ పెట్టి దాన్ని ప్రాపర్గా దాన్ని డ్రైవ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. నేను చాలా వరకు చూస్తున్నాను. సార్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా గతంలో మనకు చాలా సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, సంబంధిత అధికారులు కూడా చాలా జాగ్రత్త తీసుకొని ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గాయి. గతంలో చాలా వచ్చేవి, ఇప్పుడు మండలాల్లో కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. అలాగే మన ఇంటి స్థలాలు అడుగుతున్నారు కాబట్టి ఎంఆర్ఓలు వాళ్ళ మండలాల్లో గ్రామాల్లో కూడా ఎక్కడైతే ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అవి సర్వే చేసి చాలా అంటే ఎస్టీ కాలనీస్ ఎక్కువగా అడుగుతున్నారు, ఎస్సీ కాలనీస్, ఎస్టీ కాలనీస్ వాళ్ళకి మనం పేదవాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే మనము ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాం. కాబట్టి వీలైనంత ల్యాండ్ చూసి పేదవాళ్ళకి సహాయం చేసేలాగా ల్యాండ్స్ కూడా ఇవ్వమని ఎంఆర్ఓ గారికి కూడా అందరి ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. It's always
వెరీ హ్యాపీ థింగ్ టు కమ్ టు సూళ్ళూరుపేట రావడం నాకు ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. గౌరవనీయులు ఎమ్మెల్యే విజయశ్రీ గారు, ఐ థింక్ లాస్ట్ టైం ఫెస్టివల్ వచ్చినప్పుడు వీ మెట్ అండ్ ఇట్స్ సో గుడ్ టు సీ దిస్ పార్ట్. టౌన్ డెవలప్మెంట్ చూసి చాలా హ్యాపీగా ఉంది. మీరు అన్నట్టు మన నమశివాయ్ గారు అండ్ బ్రదర్స్ నలుగురు, కేదార్ గారు, మల్లికార్జున్ గారు, నమశివాయ్ గారు, శివ గారు, అండ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో సాయి గారు అండ్ ఫణి గారు, అండ్ వీళ్ళందరూ ఒక జాయింట్ ఫ్యామిలీ. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అంతరిస్తుంది అలా ఉండడం ఒకరికొకరు తోడుగా. బట్ కాసం ఫ్యాషన్స్ లెస్ దెన్ 4 సంవత్సరాల్లో 29వ స్టోర్ ఈరోజు. అంటే అనతి కాలంలోనే దినదినాభివృద్ధి చెందుతూ అందరి ఆదరణలు, అభిమానం గెలుచుకున్న సందర్భంలోనే ఇంత తొందరగా ఇంత పేరు సంపాదించుకుని ఇన్ని స్టోర్ లాంచెస్ చేయడం జరిగింది. సో ఇట్ డిపెండ్స్. I mean it shows that how when family is together, అలాగే ఫ్యామిలీస్ ని కూడా ఇన్వైట్ చేస్తూ ఫ్యామిలీస్ అందరూ ఒకే చోట షాపింగ్ చేసుకున్నట్టుగా ఆ అప్రోచ్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీని చూసే మనం అర్థం చేసుకోవచ్చు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ కాసం ఫ్యాషన్స్ అండ్ మేనేజ్మెంట్. అండ్ మిగతావన్నీ మ్యామ్ చెప్పినట్టుగానే నేను అదే అందరూ బస్ ఎక్కి అక్కడ వెళ్ళే టైంలోనే నమశివ గారు అంటుంటారా, ఆ ఫేర్ లో ఆ టైంలో ఇక్కడ అంతకు మించి షాపింగ్ చేసుకోవచ్చు. దే గివ్ అమేజింగ్. అవునా, మరి అబ్బాయిని తీసుకెళ్ళాలి. సో ఆ పెట్టి ఖర్చులోనే ఇక్కడ మంచి దే హ్యావ్ అమేజింగ్ కలెక్షన్ అండి. అసలు బాంబే, సూరత్ అండ్ మన ఢిల్లీ నుంచి లేటెస్ట్ కలెక్షన్స్ ని, ట్రెండీగా ఉన్న వాటిని ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్టోర్స్ లో. అండ్ ఆల్సో ద మెయిన్ యూఎస్పీ ఆఫ్ కాసం ఫ్యాషన్స్ ఏంటంటే షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, అండ్ ఏ లొకాలిటీలో ఉన్నామో ఆ లొకాలిటీ వాళ్ళకి ఉపాధి కల్పించడం. బికాస్ మీ పల్స్ మీ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి, ఎక్సెప్ట్ ఫర్ ద షటర్ లాక్ అండ్ అది సార్ బాగా చెప్తారు ఆయన. సో ఇట్స్ బ్యూటిఫుల్ టు షాప్ ఎట్ కాసం ఫ్యాషన్స్. ఒక మంచి మెమరీగా కూడా ఉంటుంది. జేబులు ఖాళీ అవ్వకుండా షాపింగ్ బ్యాగ్స్ నిండుగా ఉంటూ హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ అందరితో కలిసి కాసం ఫ్యాషన్స్లో షాపింగ్ చేయవలసిందిగా ఇదే మా ఆహ్వానం. బికాజ్ యూ ఫైండ్ ఎవ్రీథింగ్, చిన్న అకేషన్ నుంచి చిన్న పిల్లల నుంచి పెద్ద అకేషన్ వరకు everywhere you have collections in Kasim Fashions. వాళ్ళు ఏమంటారంటే బారసాల నుంచి షష్టిపూర్తి వరకు ఫ్యామిలీతో పాటు అందరూ ఫ్యామిలీ అంతా వచ్చి ఏ అకేషన్ అయినా, ఏ శుభకార్యమైనా, ఏ పండుగైనా ఇక్కడ మీకు దొరకందంటూ ఉండదు. మీరే చూస్తారుగా, ఇప్పుడు మమ్మల్ని పంపించేశాక అటాక్ చేయండి మీరు షాపింగ్. యూ అండర్స్టాండ్ ఆల్. థ్యాంక్ యూ సూళ్ళూరుపేట ప్రెస్, మీడియా ప్రతినిధులు అండ్ ఆల్సో ప్రజలకి ఫర్ మేకింగ్ దిస్ కాసం ఫ్యాషన్స్ 29 స్టోర్ ఆఫ్ గ్రాండ్ సక్సెస్. మేడం, పవన్ కళ్యాణ్ గురించి వెంటనే సక్సెస్ అవ్వదు. వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. మన నుంచి ఆయన వచ్చారు. సో తోడుగా ఉంటూ ఆయన సపోర్ట్ చేస్తూ, ఆయన మనకి సపోర్ట్ చేస్తూ, we just have to make this place better. మీరు ఏపీకి వచ్చారు కదా, ఇప్పుడు ఎలా ఉంది అభివృద్ధి? ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, బయటకి 5 సార్లు వస్తున్నాను. ఎంత బాగుందో. యాక్చువల్లీ నేను ఈ సైడ్ రాలేదు, ఎప్పుడు మన ఫ్లెమింగో ఫెస్టివల్ వైపు వచ్చాను. ద టౌన్ సైడ్ ఇస్ వెరీ డెవలప్డ్, చాలా బాగుంది. ఇంకా అఫ్కోర్స్ దేర్ లాట్ ఆఫ్ స్కోప్, బట్ మీరందరూ కూడా చాలా వార్మ్ గా వెల్కమ్ చేశారు. అండ్ మంచి స్మైల్స్ తో అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలు ఉన్నాయి కదా మీ మీద, ఆరోపణలు వస్తున్నాయి. అలాంటివి నాకు తెలియదండి, నాకు సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా మేడం? ఏమున్నాయి ఈ మధ్య అవునా, వస్తున్నాయా? అయితే అన్ని దాని గురించి నేను మాట్లాడాలా? వాళ్ళని అడగడం చేసేవాళ్ళని, నేను నా పని చేసుకుని పోతున్నా. ఐఎమ్ సో హ్యాపీ గెటింగ్ అసోసియేటెడ్ విత్ గుడ్ పీపుల్. పుష్ప 3లో మీ పాత్ర ఏంది మేడం? నెక్స్ట్ పుష్ప 3 రాయనివ్వండి, ఫస్ట్ సార్ వేరే పని చేస్తున్నారు. ఆయన ఫస్ట్ రాష్ట్రం గారి స్టోరీ రాస్తున్నారు. నెక్స్ట్ ఇంకో భారీ సినిమా ఏదైనా లేదు మేడం ఇది? భారీ సినిమా అంటే అర్థమైతే మీరు మెచ్చుకున్నాకే అది భారీ అవుతుంది. పుష్ప 2, పుష్ప 3లో బాగా తీశారు కదా. పుష్ప 2లో నెక్స్ట్ ఇంకేదైనా అలాంటి సినిమాల్లో? అలాంటి సినిమాలు కాదు, నేను ఎప్పుడు వేరే వేరే తీద్దామని. అంటే అనసూయ ఉంటే ఏదో అలా. మా ఫేవరెట్ రంగస్థలమే మేడం ఇది. మా ఫేవరెట్ రంగస్థలమే మేడం ఇది. బాగా యాక్టింగ్ చేశారు. దొరకలేదు మీకు.